హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగులకి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది శుభవార్త అని చెప్పవచ్చు. విఆర్ఓ నోటిఫికేషన్ మనకు వెలువడిన వెంటనే అంటే విఆర్ఓ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఏదైతే ఆమోదం తెలిపిందో 10,954 పోస్టులకి ఆర్థిక శాఖ ఏదైతే ఆమోదం తెలుపుతూ నిన్న జీవో నెంబర్ 41 ఎప్పుడైతే రిలీజ్ చేయడం జరిగిందో ఆ వెంటనే చాలామంది నిరుద్యోగులు మరి నాకైతే అడుగుతూ ఉన్నారు, కామెంట్ల రూపంలో అడుగుతున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, మరి కాల్స్ చేస్తున్నారు. సార్, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఏమైనా అవకాశం ఉన్నదా లేదా ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి అని చెప్పేసి ఈ యొక్క వీడియోలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. మరి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. మరి నిన్న మనకు జీవో నెంబర్ 41 తీసుకొస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంటు మరి ఇందులో ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మేమైతే అప్రూవల్ ఇస్తున్నాము అన్నట్టుగా ఇందులో పేర్కొనడం జరిగింది. మరి ఇందులో మరి ఎక్స్ విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో, విఆర్ఏస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓలుగా వాళ్ళని తీసుకుంటున్నాము, వాళ్ళ నుంచి ఆప్షన్స్ తీసుకుంటున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఇంతటితో మరి పాత వాళ్ళకేనా, కొత్త వాళ్ళకి అవకాశం లేదా? ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి సార్? మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. మరి టీజీపీఎస్సీ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా తెలంగాణలో ఎంత లేదన్నా కానీ 40 నుంచి 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని అక్కడ టీజీపీఎస్సీ దగ్గర మరి ఓటీఆర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో అలాంటి అభ్యర్థుల సంఖ్య, నిరుద్యోగుల సంఖ్య చూసుకుంటే కనుక దాదాపుగా 40 నుంచి 50 లక్షల నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండు కదా సార్, మరి కొన్ని పోస్టులు అయినా కానీ మాకు ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ చూద్దాం. 10,953 గ్రామ పాలనా అధికారి పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది, ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ. అయితే జీపీఓలకే మరి జీపీఓలకు ఇప్పటికే 6,000 మంది పాత విఆర్ఓ విఆర్ఏల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలు అనేవి మరి ప్రారంభం కాబోతున్నాయి అన్నట్టుగా మనకు వెలుగు పేపర్లోనే రాశారండి. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా మరొక 4,000 పోస్టులకు సంబంధించి ఉండబోతున్నాయి అన్నట్టుగా. ఎందుకంటే వెలుగు పత్రిక మనకు మీకు అందరికీ తెలిసిందే, ప్రభుత్వ పత్రిక. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మొదట వీళ్ళకు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా ఇందులో రాయడం అయితే జరిగిందనమాట. 6,000 పోస్టులకైతే ఆల్రెడీ ఆప్షన్స్ తీసుకున్నారు. మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. మనకు పేర్కొన్నది ఏంటంటే కనుక మరి ఇందులోకి రావడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తలేరు. పాత విఆర్ఓ విఆర్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి పొజిషన్లో, మంచి పోస్టులో ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ అంటే మనకు విఆర్ఓ కన్నా ఎక్కువ కదండి. మరి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నుంచి మళ్ళీ కిందికి రమ్మంటే ఎవరు రారు కదా. కొంతమంది మాత్రమే మళ్ళీ వచ్చేటందుకైతే అవకాశం అయితే ఉన్నది. ఇక ఈనాడు పేపర్లో కూడా మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు అయితే రాబోతున్నారు. 10,954 గ్రామ పాలనాధికారుల పోస్టులకు మరి మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వారి నుంచి మరి దరఖాస్తుల స్వీకరణ కూడా చేశారు. మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు ఉంటాయి అన్నట్లుగా చాలా క్లియర్గా ఇక్కడ కూడా ఈనాడు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. మిత్రమా, మీరు కావాలంటే దీనిని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, మీరు చదువుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఓకేనా? ఇందులో ఏం చెప్పారంటే కనుక పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు ఐచ్ఛికం, వాళ్ళ నుంచి ఆప్షన్స్ తీసుకున్నారు. అయితే ఇందులో మరి ఇక్కడ డిగ్రీ వారిలో ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చారో అందులో మరి ఇంటర్ కానీ డిగ్రీ కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు కేవలం 6,000 మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాంటి షరతులు కానీ రాత పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేస్తున్నటువంటి నేపథ్యంలో
పూర్వ ఉద్యోగులకు నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటటువంటి మరి అవకాశం ఉంది. దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఎంపికలు పోను మరి మిగిలినటువంటి పోస్టులనైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళకైతే సమాచారం ఉంది అన్నట్టుగా రాయడం జరిగింది. ఖచ్చితంగా మనకు ఎందుకంటే మరి ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఇప్పుడు వెలుగు పత్రిక కానీ ఈనాడు పత్రిక కానీ వాళ్లకు సమాచారం ఉంటేనే రాస్తారు కదా. తెలంగాణ నిరుద్యోగ యువతని మిస్గైడ్ చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చెయ్యరు కదా. కాబట్టి అవకాశం అయితే ఉన్నది. వాళ్లకు తెలిసినటువంటి సమాచారం మేరకైతే 6,000 పోస్టులు అయితే పాత వాళ్ళతో నింపబోతున్నారు. 4,000 పోస్టులు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద విఆర్ఓ నోటిఫికేషన్ పైన రాబోతున్నాయి అనేటటువంటి దానిపైన మీరు గ్రహించాలి. సో ఇదొక్కటే మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకు టెస్ట్ సిరీస్ అనేది విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభం కాబోతుంది. కేవలం 199 రూపీస్కే ఇస్తున్నాము. డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కొత్తగా రాబోయేటటువంటి విఆర్ఓ నోటిఫికేషన్కి ప్రిపేర్ కావచ్చు. ఖచ్చితంగా ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ చూసినట్లయితే 24 నుంచి DEE సెట్ దరఖాస్తులు అంటే TTC నోటిఫికేషన్ అనమాట. అంటే డిఎడ్లో మీరు జాయిన్ కావడానికి మరి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. 2.5 నెలల ముందుగానే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మిత్రమా. సో రాష్ట్రంలో 2 ఏళ్ల డిఏడి కోర్సులో మరి ప్రవేశానికి నిర్వహించేటటువంటి DEE సెట్కు మరి ఈ నెల 24వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మరి తాజాగా నోటిఫికేషన్ అయితే జారీ చేసిందనమాట. మే 15వ తేదీ వరకు ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థులు మరి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నట్టుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిఏడ్ చేయాలి అనుకుంటే గనక ఇప్పుడు చేస్తే గనక మళ్ళీ రాబోయేటటువంటి ఎలక్షన్ల ముందు మరో డిఎస్సిని ఇప్పుడు వచ్చే డిఎస్సి కాక ఇంకో డిఎస్సి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అప్పటిలోపు మీకు ఈ కోర్స్ అయిపోతుందండి. మరి ఎస్జిటి పోస్టులు ఎప్పుడైనా సరే ఈ కోర్సు మీరు కంప్లీట్ చేసి పెట్టుకుంటే కనుక డిఎస్సిలో మరి ఎస్జిటి ఉద్యోగం ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. మరి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మే నెలలో వైద్య అధికారులు స్టాఫ్ నర్సుల యొక్క నియామకాలు ఉండబోతున్నాయి అన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పడం జరిగింది. మే నెలలో వైద్య అధికారులు స్టాఫ్ నర్సుల యొక్క నియామకాలు ఉండబోతాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మే నెలలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి డిఎస్సికి సంబంధించి మరి టెస్ట్ సిరీస్ రాయాలనుకునేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిఎస్సి టెస్ట్ సిరీస్ అనేది ప్రతిరోజు మన యొక్క యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్గా కండక్ట్ చేస్తున్నామండి. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్ఏ బయోసైన్స్కి సంబంధించి కూడా ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే మన యొక్క యాప్లో కండక్ట్ చేస్తున్నాము. కేవలం 250 రూపీస్కే అందిస్తున్నాము. వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మిత్రమా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.